ఈ దానాలకి ఫలితం ఉంటుందా అండి? కాశీలో చేస్తే ఎంత ఫలితం, కాకినాడలో చేసినా కాశీలో చేసినా ఒకటే. ఈ పిచ్చి నమ్మకాలు వదిలిపెట్టాను. ఇవ్వదలుచుకున్నది ఇచ్చి చేయాలి, కానీ అక్కడిస్తే పుణ్యం ఇక్కడిస్తే పుణ్యం అంటే కాశీ వెళ్ళే వరకు నువ్వు ఉండద్దు ఇక్కడ. ఈలో ప్రాణం పోతే మనకే ఎవడో ఇవ్వాలి 16 దానాలు ఇక్కడ, షోడశ దానాలని. అందుకని ఇవ్వదలుచుకున్న దానం వెంటనే ఇవ్వాలి, కానీ కాశీ వెళ్ళినప్పుడు ఇస్తే ఇంకా ఎక్కువ కలిసి వస్తుంది. ఏటి కలిసి వచ్చేది? గోంగూర కట్ట. దానాన్ని ఎప్పుడు వాయిదా వేయకూడదు, వెంటనే చేసేయాలి. నువ్వు ఎక్కడ చేసావనేది ప్రధానం కాదు, ఎప్పుడు చేసావనేది ప్రధానం కాదు, ఎవరికి చేశావనేది ప్రధానం. పాత్రత లేని దానం చేయకూడదు, అపాత్రుడికి దానం చేయకూడదు. అతను సద్వినియోగం చేస్తాడు అంటే ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, స్త్రీలైనా పురుషులైనా, స్త్రీలు పురుషులు కానీ నపుంసకులైనా మనం దానం చేయొచ్చు హాయిగా. వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళు ఆనందిస్తారు. అదంతా పరమేశ్వరుడికి ఇచ్చినట్టే లెక్క, దానికి ఆలస్యం చేయకూడదు. అందుకని కృష్ణుడు అంటాడు, రెండో మాటగా చెబుతున్నాను, అయ్యా నా పేరు మీద ఎవరైనా 10 రూపాయలు దానం ఇస్తే నేను దానికి 10 రెట్లు ఇస్తాను.